అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం కిందటి వీడియోలో చూసాం కదా! అలాగే మరి ఆగస్టు మాసంలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఎవరి రాశి ఫలాల్లో ఎలాంటి అదృష్టం ఉండబోతుంది? అని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బావున్నాం. అమ్మ, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? గ్రహస్థితులు ఎవరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నారు. శనిగారు వక్రించి మీనరాశిలో ఉన్నారు. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. గురువుగారు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటూ రవితో కలిసి ఉన్నారు. ఇక శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా మాసాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క మార్పు జరిగి ఉన్నది. ఇది కన్యా రాశిలోకి వెళ్ళింది. అంటే శుక్రాచార్యుల వారు అక్కడ నీచబడ్డారు. ఓకే. రవి గారు, బుధుడు, కేతువు ముగ్గురు సింహరాశిలో ఉన్నారు. అలాగే ఈ వక్రించిన శని గారితో కలిసి చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో ఉంది. ఇక కుజుడు గాని గురువు గాని మారలేదు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఆగస్టు నెల అంతా ఇవే గ్రహస్థితులు. సింహరాశిలో మాస ప్రారంభంలో కేతు ఒక్కరే సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి సప్తమ స్థానంలోనే శని గారు ఉన్నారు. శని సంచారం ఉంది. అయితే 6వ స్థానం వైపు చూస్తున్నారు ఆయన. చూపు వేరు, ఆ రాశిలోకి వెళ్ళడం వేరు. జస్ట్ చూస్తున్నారు కాబట్టి కొన్ని రకాలైనటువంటి కారకత్వాలు కనిపిస్తూ ఉంటాయి. ధనానికి లోట్లేని విధంగా ఉంటుంది. అయితే వివాహ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆ వివాహానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగిపోవాలి. ఇప్పుడు జరగవలసి ఉన్న యువత యువకులకి ఇది జాగ్రత్త తీసుకోవాలి. పూర్వమే వివాహం అయిపోయి ఉన్నవారు కొంచెం ఓర్పుగా చూసుకుంటూ వెళ్తే చాలు, బానే ఉంటుంది వాళ్ళకి. లాభాల బాటలో ఉన్నారు. మంచిగా గురువుగారు కానీ రవి కానీ లాభస్థానంలో ఉన్నారు. చాలా అదృష్టవంతమైన కాలమనే చెప్పచ్చు. అనేక రకాల ద్రవ్య లాభాలు, ధన లాభాలు, వస్తు లాభాలు, వాహన లాభాలు, రకరకాలైనటువంటి లాభాలుండి మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే జీవిత భాగస్వామి రీత్యా కూడా బాగుంటుంది. జాగ్రత్తలతో ఉంటూ ఈ బాగున్నటువంటి అంశాలను కూడా ఆస్వాదించుకోవాలి. అలాంటి పరిస్థితి. మరి మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వ్యయ స్థానంలో రవి బుధ కేతువులు ఉండిపోయారు. అంతగా అనుకూలించే పరిస్థితులు కాదు. మరి రాశిలోకి శుక్రాచార్యుల వారి నీచలో ఉన్నారు. ఇది కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల పట్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని వీలైనంత వరకు పరిష్కారం చూపించుకుంటూ ముందరికి వెళ్ళడం అనేది మంచిది. ఎప్పుడో 4 రోజులు పోయిన తర్వాత చూద్దాంలే, 10 రోజులు పోయిన తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయకూడదు. ఏ చిన్న సమస్యనైనా అతి త్వరగా పరిష్కారం చేసినట్లయితే చాలా మంచిది. అమ్మ, మరి కన్యా రాశి వాళ్ళకి విద్యలో ఎలా ఉండబోతుంది? మాస ప్రారంభంలో వీళ్ళకి కొంచెం అనుకూల పరిస్థితులకు దారి తీస్తుంది. ఎందువల్లంటే ఈ విద్యకి సంబంధించిన అధిపతి గురువు అవుతూ లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ విద్య స్థానాన్ని కూడా బుధుడు చూస్తున్నారు. మంచిగా వాళ్ళు నాలెడ్జ్ని పెంచుకునే విధంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు దారి తీస్తున్నాయి. కాకపోతే శనిగారి యొక్క స్థితి సంచారము సప్తమ స్థానంలో ఉంటూ ఇటు 4వ స్థానం మీద దృష్టి పడుతోంది, ఇటు రాశి మీద దృష్టి పడుతోంది. చదివిన చదువు కొంచెం మర్చిపోయేటటువంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక 100% చదివితే 50% గుర్తుంటుంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి. కాబట్టి వీరు ఈ స్తోత్ర పారాయణాలు, భగవంతుడికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అందులో ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుకున్నట్టయితే జ్ఞాపక శక్తి పెరిగి చదువుకున్న చదువు గుర్తుంటుంది.
అమ్మ మరి కోర్టు కేసులు ఉన్నవారు కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వీరు తప్పనిసరిగా శని, కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలండి. అలాగే శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రాలు చదువుకోవాలి. లేదా ఈ 3 గ్రహాలకి ఒకసారి జపం చేయించుకున్నా గూడా చాలా చాలా మంచిది. ఆగస్టు నెల గ్రహస్థితులను బట్టి మీరేమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా ప్రజలకి మీ మాటల్లో? తప్పకుండా చెప్తానండి. శని గారు వక్రించి ఉన్నారు. ఓకే. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు వగ్రిస్తున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనము కొంచెం శ్లోకాలు, ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ శని కుజుల స్థితి అంతగా బాలేదు. శని శుక్రుల స్థితి కూడా అంతగా బాలేదు ఈ నెల. ఆగస్ట్ నెలంతా. కాబట్టి శని, కుజ, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా చక్కగా స్తోత్రాలు చేసుకుంటూ చిన్నపాటి పరిహారాలు, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకుని కాస్త పరవాన్నం, అన్న పరవాన్నం వండి నైవేద్యం పెట్టి భక్తులకి పంచిపెట్టడము, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడము, ఇలాంటివి చేస్తూ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. వీరికి అంటే ఇవి చేస్తున్న వారికి, ఓకే. ప్రతి వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు ఉచ్చరాశిలో ఉన్నారు. పైగా ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతూ ఉన్న కారణం చేత ఆయన చక్కగా సస్యాభివృద్ధిని ఇస్తారు. ఓకే. ప్రతి వాళ్ళు ఇంతో అంత దైవభక్తిని కలిగే ఉంటారు. ఓకే. కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో వారు నమ్మిన దేవీ దేవతలకి పూజ చేసుకుంటున్నట్లయితే ఆ ప్రభావం చేత గురువు గారు అనుగ్రహిస్తారు. ఓకే. కాబట్టి ప్రతి వారు దైవభక్తిని విడవకుండా మానకుండా చేయండి. అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా బాగుంటుంది. అమ్మ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఆగస్ట్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూసాం కదా. మీరు తప్పకుండా మీ రాశిలో ఉన్న పరిహారాలు మీరు చేయండి. మీరు ఆగస్ట్ నెలలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.